సరే అవన్నీ మళ్ళీ డైవర్షన్ సబ్జెక్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఈ డిస్కషన్లో ప్రధానంగా శ్రీవారికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాని మీద సరైన ఎంక్వైరీ జరగాలి. ఒక సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో కానీ లేకపోతే హైకోర్టు ఆధ్వర్యంలో కానీ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలి. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ప్రపంచానికి సంబంధించిన అంశం కాబట్టి, ఇది భగవంతుడికి సంబంధించిన అంశం కాబట్టి అందరం ఆ దేవుని పట్ల అందరూ భక్తులతో ఉన్నాం కాబట్టి, మన మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి, ఇది ఒకరో ఇద్దరో రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు కాబట్టి దయచేసి జరగాలి. వాస్తవాలు తెలియాలి. ఒకవేళ తప్పు అయితే నిజమైతే శిక్షించబడాలి. తప్పు అయితే అన్ని వ్యక్తి వచ్చి మొత్తం రాష్ట్ర ప్రజానికానికి ఓపెన్గా దాని క్షమాపణ చెప్పాలి. ఇక రెండోసారి ఇంకో మాట్లాడుకున్నప్పుడు అప్పుడు 100 రోజులు పరిపాలన దాని మీద అంశాల మీద వాటి మీద మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఏదండి పాలిటిక్స్ ఉందా అని అడిగితే నేనేం చెప్తాను? ఎవరైనా రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నప్పుడు దాని మాట తిరుపతి వెళ్ళి ఏదో ఎంక్వైరీ జరిగి ఆ ఎంక్వైరీ జరిగిన తర్వాత వచ్చి ఇదిగో రిపోర్ట్లో వచ్చి ఈ రకంగా జరిగిందని చెప్పినని, లేకపోతే నువ్వు తిరుపతి వెళ్తే బట్టి ఇది నాశనకంగా ఉంది ఎందుకు జరిగిందని చెప్పి నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు లేకపోతే మంత్రి హోదాలో వెళ్ళి దాన్ని మాట్లాడపర్వాలేదు. నువ్వు వేదిక ఏంటి? ఆ వేదిక 100 రోజుల పరిపాలన మీద రాజకీయ వేదిక. ఆ వేదిక మీద నువ్వు చేసిన కామెంట్స్ ఇది ఎక్కడిది? ధర్మమైనది? కోట్లాది మంది తాలూకు మనోభావాలతో ఈ రకంగా రాజకీయాలు చేయడం అనేది అది వేదిక? అది మాట్లాడడం వాళ్ళు ఆ మిత్రపక్షాలను ఆలోచించుకోమనండి. మేం కాదు. మళ్ళీ దాన్ని సమర్థించుకోవడానికి మళ్ళీ మాట్లాడడం, దాని మీద పత్రికలు వచ్చి పుంకాలు రాయడం. ఏం మెసేజ్ వెళ్తుంది ఈ దేశంలో? సార్ నేను వాళ్ళకి సంబంధం లేదు ఏంటి? ఏదో నందిని వచ్చి ఏదో పరిశుభ్రత నందిని వచ్చినా, తమిళనాడు కంపెనీ వచ్చినా, లేదు ఉత్తరప్రదేశ్ కంపెనీ వచ్చినా, టీటీడీ మాత్రం కంపెనీ పేర్లే చూడవు. వాళ్ళు ఆ టెస్టింగ్ ఆ రిపోర్ట్లు వాటి మీద ఆధారపడి ఉంటాయి. ఆ టెస్టింగ్లో పాస్ అవ్వాలా. నా డీటెయిల్స్ కదా, నా ముఖ్యమంత్రి కంపెనీ కదా అంటే టీటీడీ తీసుకోదు. సార్ నేను అంటుంది నేషనల్ డైరీ చెప్పిందని కానీ లేకపోతే ఈవో చెప్తున్న మాటలు కానీ నేనేం దేన్ని కూడా డినై చేయట్లేదు. దాన్ని వాడారా లేదా, చేశారా లేదా? ఇవాళ ఇందాక ఈవో ఏం చెప్పాడు? ఇలాంటి మా తాలూకా రిపోర్ట్లో కానీ ఇది యానిమల్ ఫేట్ కానీ లేదు విజువల్ ఫేట్ కానీ వస్తే దాన్ని రిజెక్ట్ చేసాము అని చెప్పాడు లేదా? గత ప్రభుత్వాల్లో వచ్చి గత ప్రభుత్వంలో 18 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారా లేదా? అంత ముందున్న ప్రభుత్వంలో 14 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారా లేదా? మొన్న ఈ 3 నెలల్లో 4 ట్యాంకర్ని రిజెక్ట్ చేశారా లేదా? అదే నాకేం తెలుస్తుంది? అది వచ్చండి రిజెక్ట్ చేయాలంటే ఆ స్టాండర్డ్స్కి లేకపోతే రిజెక్ట్ చేస్తారు. మన టీటీడీ ఇచ్చిన నామ్స్ ఏవైతే ఉంటాయో, స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో, నాట్ ఓన్లీ నెయ్యి మధ్యాహ్న భోజన పథకంకి ఒక ఐటెంని మనం వచ్చి ఏదో కొంటాం, లేదు రూపాయి కిలో బియ్యానికి వచ్చి మనం మిల్లెట్ తీసుకుంటాం. ఆ స్టాండర్డ్స్ చెప్తే రిజెక్ట్ చేస్తారా? ఎఫ్ చేయకూడదా? ఆ నాంశం లేకపోతే అందులో పవిత్రమైన ఆ భగవంతుడి దగ్గర ప్రసాదానికి భగవంతుడికి సంబంధించి ఇంకా ఎంతో కీన్గా ఉంటారు. అందుకే ఎక్కువగా దాని మీద మనం చర్చలో పోయి దీన్ని మనకు వద్ద హాఫ్ నాలెడ్జ్తోని మీకు కానీ నాకు కానీ, నేనేమి దీంట్లో మేధావిని కాదు, మీరేం మేధావిని కాదు, మన హాఫ్ నాలెడ్జ్తోని ప్రజల్ని మనం వచ్చి కన్ఫ్యూజ్ చేసి వాళ్ళకి వాళ్ళ అంబిక్యూటీ క్రియేట్ చేయకూడదు. అది నా తాలూకా సజెషన్, నా అమ్మల రిక్వెస్ట్. అది
సార్ ప్రధాన రమణ దీక్షలు ఆరోపణ చేస్తున్నాడు. రమణ దీక్ష ఆరోపణ చేస్తున్నారు. ఎంక్వైరీ ఏం చేశాడు ఎన్నప్పుడు ఒక నిజంగా అయ్యిందనుకో, నిజం అబద్ధం పక్కన పెడితే ఆయన ఎప్పుడైనా నోరు తేవాలి కదా. రమణ దీక్ష అది అలవాటు ఆయన తాలూకా ట్రాక్ తీసుకుంటే. ఏ ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వాలు మాట్లాడుతుంటారు వారి మీద నాకు చాలా గౌరవం, నాకు చాలా సన్నిహితులు కూడా. కానీ తప్పది ఏం బాబు, జ్యుడిషియల్ డిమాండ్ చేస్తున్న నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ చేయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. ఏదైనా ప్రజలకు ఒక క్లారిటీ రావాలి. ఎందుకంటే తొట్టు తెరిపాం, కదిమిన వ్యక్తి వచ్చి చిన్న వ్యక్తి కాదు, మాట్లాడిన వ్యక్తి చిన్న వ్యక్తి కాదు. దాని మీద మళ్ళీ నిన్న మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి గారు చిన్న వ్యక్తులు కాదు, ఇద్దరు, ఒకరు ముఖ్యమంత్రి ఒకరు మాజీ ముఖ్యమంత్రి ఒకరు. ఈ చర్చ అనేది సమంజసం కాదు. అది నా తాలూకా అభిప్రాయం. ఒక ఎల్ఓపిగా నా తాలూకా అభిప్రాయం, మా ప్రజాప్రతినిధులు అందరి తాలూకా అభిప్రాయం. మా రవీంద్రబాబు కానీ, రవిబాబుది కానీ, లేకపోతే మా రమణ్ కుమార్, మా మేయర్ గారిది కానీ, మా జడ్పీ చైర్మన్ కానీ, మా ఎమ్మెల్సీ గారి కళ్యాణ్ గారిది కానీ, మా అందరి తాలూకా అభిప్రాయం అది. అందుకే ఈ ప్రెస్ మీట్, జాయింట్ ప్రెస్ మీట్ పెట్టాం. ఇది ఏంటండి? ఓకేనా? థ్యాంక్ యూ. రండి.